తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనపై ఎమ్మెల్యే 3 సార్లు బలాత్కారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే తనతో సహా తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తన గోడును విన్నవించుకుంది. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని, పెన్ కెమెరాలో ఎమ్మెల్యే నిజస్వరూపం మొత్తం ఉందంటూ ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఎమ్మెల్యే తనతో ఫోన్లో చాటింగ్ చేశారంటూ ఆ డీటెయిల్స్ మొత్తం మీడియా ముందు ప్రవేశపెట్టింది. తనకు ప్రాణహాని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి.